Hi students, welcome to my channel. Today's session RGUKT 888 set 2021 practice paper 1 already RGUKT set వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ను అది ఎంటైర్ సిలబస్ కంప్లీట్ సిలబస్ లో ఇచ్చినారు. దాన్ని ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ లో ఓన్లీ రెడ్యూస్డ్ సిలబస్ అంటే డిలీటెడ్ సిలబస్ లో క్వశ్చన్స్ రావు. ఒకవేళ వచ్చినా వాటికి అందరికి యాడ్ స్కోర్ ఇస్తా అంటే మార్క్స్ కలుపుతారు. మీరు డోంట్ వరీ అబౌట్ ద సిలబస్. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఓన్లీ రెడ్యూస్డ్ సిలబస్. డిలీటెడ్ సిలబస్ జోలికి ఎవరు వెళ్ళొద్దండి. అందులోనూ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఆర్జీయూకేటీ సెట్ లో మ్యాథ్స్ లో 50 మార్క్స్ ఉండేవి. మ్యాథ్స్ లో 50 మార్క్స్ ఉండేవి. పిఎస్ లో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి 25 మార్క్స్ ఉండేవి. బయాలజీ 25 మార్క్స్ ఉండేవి మా పిఎస్. ఇది లాస్ట్ ఇయర్ ప్యాటర్న్. మ్యాథ్స్ 50 మార్క్స్, పిఎస్ 25 మార్క్స్ అండ్ బిఎస్ 25 మార్క్స్ ఉండేవి ఇంతకు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇది చేంజ్ చేసినారు. ఇట్ ఈస్ చేంజ్ చేసినారు. మోడల్ పేపర్ ఇస్ ఆల్సో చేంజ్డ్. యు నో దట్ ఇన్ మ్యాథ్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ లో 40 బిట్స్ ఇస్తారు. 40 మార్క్స్ ఉంటుంది. అలాగే పిఎస్ లో ఫిజిక్స్ పార్ట్ 20 బిట్స్ 20 మార్క్స్ కు. కెమిస్ట్రీ పార్ట్ లో 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్ లో 20 బిట్స్. అంటే ఫిజిక్స్ పార్ట్ లో 6 లెసన్స్ లో 20 బిట్స్, కెమిస్ట్రీ పార్ట్ లో 6 లెసన్స్ లో 20 బిట్స్ ఉంటాయి. ఇంకా బయాలజీలో 20 బిట్స్ ఉంటాయి. 20 బిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ కు ఈ న్యూ ప్యాటర్న్ ఈ ఇయర్ నుండి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ చేంజ్ అయినాయి. టోటలీ మన ఫిజిక్స్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ వస్తాయి అమ్మా. సో వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ పార్ట్. Okay, first bit on the screen. CGS unit of specific heat. CGS unit of specific heat. So specific heat అంటే మీకు గుర్తు రావాల్సిందే ఫార్ములా మా S is equal to, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, Q by m delta T. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏమి? S is equal to Q by m delta T. ఇది గుర్తు పెట్టుకోవాలా. ఇది కూడా ఫార్ములా అడుగుతూ ఉంటారు. అలాగే Q హీట్ ఎనర్జీ Q is equal to అని చెప్పి మల్టిపుల్ చేస్తున్నారు. Q is equal to ms delta T అవుతుంది. ఇందులో Q అనేది హీట్. హీట్ కి సిజిఎస్ యూనిట్ ఏమి? కెలోరీ. హీట్ కు సిజిఎస్ యూనిట్ కెలోరీ అన్నమాట. మాస్ కు యూనిట్ ఏమి? గ్రామ్ అన్నమాట. మాస్ కు సిజిఎస్ యూనిట్ గ్రామ్ అన్నమాట. డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ కు సిజిఎస్ యూనిట్ ఏమంటే డిగ్రీ సి. అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. డిగ్రీ సి అన్నమాట. సో క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సి ఇస్ ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అలాగే ఎస్ఐ యూనిట్ అడిగితే క్యూకి వచ్చి జౌళ్ళు, మాస్ కు వచ్చి కిలోగ్రాము, చేంజ్ ఇన్ టెంపరేచర్ కెల్విన్ కాబట్టి అప్పుడు డి ఆప్షన్ అవుతుంది మాకు. ఎస్ఐ యూనిట్ అయితే డి, జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ చూడమా, ద స్టేట్ ఆఫ్ ఎ బాడీ వేర్ ఇట్ నైదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ. సో హీట్ ఎనర్జీని ఇంకా తాను గ్రహించలేదు మరియు కోల్పోలేదు. అటువంటి స్థితిని ఏమంటారంటే థర్మల్ ఈక్విలిబ్రియం. ఉష్ణ సమతా స్థితి అంటాం. నెక్స్ట్ the value of minus 25 degrees C in Kelvin scale. Minus 25 degrees C in Kelvin scale. So Kelvin scale leki Celsius నుండి కెల్విన్ లేకి మార్చేటప్పుడు K పెద్దది మా. ఇక్కడ C కి అంటే సెల్సియస్ లో ఉన్న దానికి +273 యాడ్ చేయాలా.
273 యాడ్ చేయాలా అంటే 270 ప్లస్ 273 అని ఉంటుంది. సో -25 కు ప్లస్ 273 యాడ్ చేస్తే 3 లో 5 పోతే 8, 3 లో 5 పోదు, కడికి నుంచి ఒకటి తీసుకుంటాం. 13 లో 5 పోతే 8, ఇక్కడ 6 ఉంటుంది, 6 లో 2 పోతే 4, మళ్ళా 2 248 వస్తుంది, 248 వస్తుంది, బట్ నాట్ 298. చాలా మంది 25 273 యాడ్ చేయమన్నాను, ఇక్కడ మైనస్ సింబల్ మర్చిపోతారు, మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేసి 293 అని రాయకూడదు మా. 248 కే మా. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ చూడమా. Heat is a form of energy that flows from your body at higher temperature to your body at a lower temperature. It is the definition of the heat. You know that heat flows from body at higher temperature means hotter body to body at lower temperature, colder body process. It is true ma. Temperature determines the direction of the heat and it is also true ma. Temperature అనేది ఏ డైరెక్షన్ చేయడంటే మీ హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్ వైపుకు హీట్ ప్రవహిస్తుంది చెప్పి టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది. హీట్ అండ్ టెంపరేచర్ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్. హీట్ ఈస్ ద కాజ్ అండ్ టెంపరేచర్ ఈస్ ద ఎఫెక్ట్ మా. ఇట్ ఈస్ ద కరెక్ట్ మా. నెక్స్ట్ టెంపరేచర్ ఈస్ ఎ క్వాంటిటీ దట్ డినోట్స్ విచ్ బాడీ ఈస్ హాటర్ అండ్ విచ్ ఈస్ కోల్డర్. టెంపరేచర్ ఈస్ ఎ క్వాంటిటీ దట్ డినోట్స్ విచ్ బాడీ ఈస్ హాటర్ విచ్ బాడీ ఈస్ కోల్డర్. సో టెంపరేచర్ బట్టి ఎక్కువ టెంపరేచర్ హాట్ గా ఉందంటాం, తక్కువ టెంపరేచర్ కోల్డ్ గా ఉంటుంది కాబట్టి ఆల్ ఆర్ true. All the statements 1, 2, 3, 4 are true. And then refractive index, relative refractive index. Relative refractive index N21 is N21 at refractive index of second medium with respect to first medium. So is equal to refractive index of second medium by refractive index of first medium కాబట్టి N2 by N1 అవుతుంది. N2 by N1 relative issue. Absolute refractive index ఇచ్చి N1 ఇస్తే అప్పుడు C by V రాయాలి. N21 ఇచ్చి N2 by N1 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ refractive index of glass relative to water is 9/8. What is the refractive index of water relative to glass? So refractive index of glass Ng relative to water దీన్ని N21 అంటాం. N21 is equal to ఏం చెప్తాము, refractive index of glass by refractive index of second medium by refractive index of first medium W. So that is equal to ఎంత ఇచ్చినాడు, 9/8 ఇచ్చినాడు. 9/8 ఇచ్చినాడు. సో మనకేం కనుక్కున్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 is equal to N2 by N1. దీని ప్రకారం ఇది చేస్తున్నావు. Refractive index of water with respect to glass కనుక్కోండి. Refractive index of water with respect to glass కనుక్కోండి. That is equal to ఏమవుతుంది, NW by Ng అవుతుంది. NW by Ng అవుతుంది. That is equal to ఏమి, NW ప్లేస్ లో ఎంత ఉంది, 8 ఉంది. Ng ప్లేస్ లో ఎంత ఉంది, 9 ఉంది. 8/9 సింపుల్ గా ఇటు రాసేయచ్చు, లేదా రెసిప్రోకల్ చేయండి. 9/8 కు రెసిప్రోకల్ చేయండి కూడా చెప్తుంటాం. ఓకే మా. నెక్స్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ మా. Assertion: refractive index of a glass is greater than the refractive index of water. ఇంతకు ముందు బిట్ లోనే చూసుకున్నామ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ బట్ 9/8 అయితే ఇదే 1 పాయింట్ సంథింగ్ వస్తే 8/9 వచ్చింది, ఇది తక్కువ వచ్చింది కాబట్టి greater. It is correct one. It is correct one. It is correct one ma. Then for a given light, denser the medium, lesser will be the speed అన్నాడు మా. సో డెన్సర్ ద మీడియం డెన్సర్ అయితే అవుతుందాము, స్పీడ్ తగ్గిపోతుందని చెప్పుకున్నాం కాబట్టి both assertion and reason are true and reason is the correct explanation of A అవుతుంది మా. నెక్స్ట్ చూడమా, X statement X, real image cannot be seen by eyes అన్నమాట. రియల్ ఇమేజ్ మనం చూడలేము కంటితో, బట్ ఇట్ కెన్ బి, రియల్ ఇమేజ్ కెన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. దీన్ని స్క్రీన్ మీద మనం పట్టగలము. కాబట్టి both X and Y are true మా. నెక్స్ట్ వన్ చూడమా, మ్యాచ్ ద లిస్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ ద లిస్ట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్. పొజిషన్ కాదు ఇది, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చినాడు మా. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ గుర్తుపెట్టుకో, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినాడు మా. వెరీ గుడ్. నెక్స్ట్ మా, ఫస్ట్ వన్ బియాండ్ సి. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడ ఏర్పడుతున్నాం ఇమేజ్,
బిట్వీన్ C1 అండ్ F1 ఏర్పడుతుంది అనుకున్నాం. బిట్వీన్ C1 అండ్ 2F1 ఏర్పడుతుంది. C1 అండ్ F1 ఏర్పడుతుంది అనుకున్నాం. అప్పుడు రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అది కూడా అడుగుతుంటాను మా బియాండ్ C2 ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఏం చెప్పాలి? బిట్వీన్ C1 అండ్ F1 అది కూడా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమా. ఒక్కొక్కతోరి ఈ C1 బదులు 2F1 ఉంటుంది, ఇక్కడ C2 బదులు 2F2 ఉంటుంది. అటు C2 మా సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. సో దీని బదులు ఒకతోరి 2F2 అని కూడా ఇస్తారు, 2F2 అని కూడా ఇస్తారు. అటు C2 ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమవుతుంది, అటు C2 ఏర్పడుతుంది అనుకోని C1 ఏర్పడుతుంది. కాబట్టి ఏ రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ C1 ఆర్ 2F1 అని చెప్పవచ్చు. బిట్వీన్ C2 అండ్ F2 మా ఆబ్జెక్ట్ C2 B2 F2 కు మధ్య ఉంటే, C2 కి F2 కు లేదా 2F2 కు F2 కు మధ్యలో ఉంటే రియల్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం. బిట్వీన్ F2 అండ్ F ఏర్పడితే, బిట్వీన్ F2 అండ్ F ఏర్పడితే విర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్స్ ఆర్ QPS ఆర్ QPS. Option C is the correct one. Next one, what is the image distance for an object distance 30 centimeters before a convex lens having 15 centimeters focal length? So focal length F is equal to 15 centimeters ఇచ్చినాడు మా 15 centimeters ఇచ్చినాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మా U is equal to ఇచ్చినాడు. U is equal to ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలా, -30 సెంటీమీటర్స్, -30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, ఇమేజ్ డిస్టెన్స్ V కనుక్కోవాలా, ఇమేజ్ డిస్టెన్స్ V కనుక్కోవాలా. ఇక్కడ లాజిక్ గా డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయచ్చు. ఈ క్వశ్చన్ లో మాత్రం లాజిక్ ఆన్సర్ డైరెక్ట్ గా రాసేయచ్చు. ఫోకల్ లెంగ్త్ 15 అవుతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దానికి డబుల్ ద డిస్టెన్స్ ఉంది. అంటే ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ C2, ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ C2. ఆబ్జెక్ట్ ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచినారు, దట్ ఈస్ 2F2 దగ్గర ఉంచినారు. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంచితే కాన్వెక్స్ లెన్స్ లో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చెప్పుకున్నాం, 5 బిట్స్ లో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ అట్ ఇమేజ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ C1 దగ్గర ఏర్పడుతుంది లేదా 2F1 దగ్గర ఏర్పడుతుంది చెప్పుకున్నాం. కాబట్టి అప్పుడు ఏమి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ కావాలా, దట్ ఈస్ 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది లాజిక్ మా. లేదంటే ఇంకో పని మనకు 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V మైనస్ 1/V ఫార్ములా ఉంది మా. 1/V మైనస్ 1/U ఫార్ములా ఉంది మా. సో F is equal to 15 centimeters, U is equal to -30 centimeters. దీని వాల్యూ సబ్స్టిట్యూట్ సింప్లిఫై చేసిన 30 centimeters వస్తుంది. డోంట్ వరీ. నెక్స్ట్ వన్ మా, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లెన్స్. లెన్స్ యొక్క మిడ్ పాయింట్ ఏమంటారు? సపోజ్ ఇట్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్ అయితే ఇక్కడ మిడ్ పాయింట్ ఉంటుంది. దాన్ని ఏమని రాస్తామా, మిడ్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ను మనము ఆప్టిక్ సెంటర్ అంటాము. ఆప్టిక్ సెంటర్ అంటాము, పీతో సూచిస్తుంటాం. దాన్ని పోల్ అని కూడా అంటాము. ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్ అన్నమాట. దెన్ which of the following is true? The least distance of distinct vision for a healthy human is 25 centimeters. You know that human and colorful world లో చెప్పుకుంటాం. least distance or distance vision for a healthy human is 25 centimeters. It is true ma. The least distance or distinct vision for the infant age is, చిన్న పిల్లలలో డిస్టెన్స్ విజన్ ఎంత 78 సెంటీమీటర్స్ కు వస్తుందని చెప్పుకున్నాం. లీస్ట్ డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ విజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వృద్ధాప్యంలో ఏజ్ తో పాటు లీస్ట్ డిస్టెన్స్ విజన్ కూడా పెరుగుతుంది అనుకున్నాం 1 to 2 meters. ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ద మినిమం డిస్టెన్స్ అట్ విచ్ ద ఐ కెన్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ వితౌట్ స్ట్రెయిన్ ఇస్ కాల్డ్ మినిమం డిస్టెన్స్. At which the eye can see objects clearly without strain is called the near point అంటాము. అదే maximum distance అంటే far point అంటాము. నెక్స్ట్ వన్ మా, the lemon in the water of glass tumbler appears to be dash than its actual size. సో నీటిలో వచ్చినటువంటి లెమన్ ఏమవుతుంది, బిగ్గర్ ఇన్ సైజ్, పెద్దదిగా కనిపిస్తుంది. బిగ్గర్ అనే పదానికి ఇక్కడ
బల్జ్డ్ మా, బల్జ్డ్ అంటే పెద్దది అని అర్థం. నెక్స్ట్ 100 joules of work is being done in moving a charge of 5 coulombs from one terminal of battery to another terminal. What is the potential difference of the battery? So potential difference V తో సూచిస్తాం. V is equal to మీకు తెలుసు joules of work ఇచ్చినాడు, వర్క్ W తో సూచిస్తాం. 5 coulombs of charge ఇచ్చినాడు, charge ని Q తో సూచిస్తాం. Potential difference definition ఏమంటే V is equal to amount of work done in moving unit positive charge from one point to another point W. So potential V is equal to W by Q మా. W ఇప్పుడు ఎంత 100 joules ఇచ్చినాడు బై చార్జ్ ఎంత 5 coulombs ఇచ్చినాడు. 100 by 5 క్యాల్కులేట్ చేస్తే 520 100 కాబట్టి V 20 volts. Next, specific resistance depends on specific resistance, temperature, nature of the material, both A and B, length of the material. So specific resistance అనేది temperature and nature of the material మీద మాత్రమే ఆధారపడుతుంది. Length of the material గానీ అలాగే థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ కానీ, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ కానీ ఆధారపడదు. వోల్ట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వోల్ట్. మా వోల్ట్ అంటేనే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ అన్నమాట, లేదా ఈఎంఎఫ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్, అలాగే ఈఎంఎఫ్. ఈ మూడు పదాలకు సేమ్ యూనిట్ మా ఈఎంఎఫ్. మూడింటికి కూడా వోల్ట్ అనేది ఎస్ఐ యూనిట్ అవుతుంది. ఈఎంఎఫ్ గుర్తుపెట్టుకునే. నెక్స్ట్ వన్ మా ద డివైస్ అమ్మీటర్ యూజ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఐని మెజర్ చేయడానికి అమ్మీటర్ వాడతారు. ఇట్ ఈస్ కరెక్ట్ మా. ద డివైస్ వోల్ట్ మీటర్ యూజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ను, కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ ను వాడతారు. సో అమ్మీటర్ తో కరెంట్ ఆంపియర్ లో చెప్తారు, పొటెన్షియల్ డిఫరెన్స్ తో వోల్ట్ మీటర్ తో వోల్టుల్లో చెప్తారు. మేము తెలుసుకున్నాం. సో ఆప్షన్ బోత్ ఏ, ఎక్స్ అండ్ వై ఆర్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కరెంట్ కి ఇంతకు ముందే చెప్పుకున్నాం, యూనిట్ ఈజ్ ఆంపియర్. కరెంట్ యూనిట్ ఈజ్ ఆంపియర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటేనే యూనిట్ ఈజ్ వోల్ట్. దెన్ రెసిస్టెన్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, రెసిస్టెన్స్ అనేది యూనిట్ ఓమ్. దెన్ రెసిస్టివిటీ నథింగ్ బట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. మా గుర్తుపెట్టుకో, మా రెసిస్టివిటీ మీన్స్ specific resistance. దీనికి ఓమ్ మీటర్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ మా. సో ఆప్షన్స్ డిసిబిఏ, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడు మా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను పై అనే సింబల్ తో చూపిస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ యూనిట్, నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ ప్లేన్ ఆఫ్ ఏరియా అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండెక్స్ అని అంటాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని కూడా అంటాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ పై బై ఏ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అంటాం. పై బై ఏ కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్. బిసి ఇస్ ద ఆప్షన్ బి మా. నెక్స్ట్ వన్ నౌ ఫిజిక్స్ పార్ట్ ఇస్ ఓవర్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరికొన్ని వీడియోలకు. అప్ టు September 26th వరకు మోర్ మోడల్ పేపర్స్ అయితేనేమి, మోర్ గ్రాండ్ టెస్ట్ పేపర్లు అయితేనేమి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీకు మార్కెట్లో దొరికే ఏ మోడల్ పేపర్ అయినా కంప్లీట్ సిలబస్ మీద ఉంటుంది, ఎంటైర్ సిలబస్ మీద ఉంటుంది. సో ఇట్ ఈస్ మీకు డిఫికల్ట్ అవుతుంది కాబట్టి నేను అప్లోడ్ చేసే మోడల్ పేపర్స్ అన్ని కూడా అకార్డింగ్ టు యువర్ రెడ్యూస్డ్ సిలబస్, డిలీటెడ్ సిలబస్ లో ఏ బిట్స్ రాకుండానే జాగ్రత్త వహిస్తూ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కెమిస్ట్రీ ఆల్సో 20 మార్క్స్ 20 బిట్స్ ఉంటాయి. ద కలర్ ఆఫ్ ద ఫినాప్థలిన్ ఇండికేటర్ అసిడిక్ సొల్యూషన్స్. అసిడిక్ సొల్యూషన్స్ లో ఫినాప్థలిన్ కలర్లెస్ గుర్తుపెట్టుకోమా. ఫినాప్థలిన్ అసిడిక్ సొల్యూషన్స్ లో కలర్లెస్, అదే బేసిక్ సొల్యూషన్ లో అయితే పింక్ వచ్చిండు మా. నెక్స్ట్ టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఈస్ బిలో. టూత్ డికే మా దంతాక్షయం ఎప్పుడు జరుగుతుంది? pH ఆఫ్ ద మౌత్ ఈస్ బిలో 5.5 అని చెప్పుకున్నాం.
Next bit on the screen, which of the following will be injected when honey bee sting? Honey bee, thenetical gani, and red hand. రెడ్ హ్యాండ్ అంటే ఏంది? ఎర్రసీమలు కానీ, అదే వ్యాస్ప్ కంతరీగలు కానీ మనకు పుట్టినప్పుడు మన బాడీలోకి దేని ఇంజెక్ట్ చేస్తాయి అన్నాడు. సో యు నో దట్ ఫార్మిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఫార్మిక్ యాసిడ్. సమ్ టైమ్స్ ఇది ఫార్మిక్ యాసిడ్ అనేది కామన్ నేమ్, దానికి ఐయుపిఎస్సి నేమ్ ఉంది. ఇది కూడా అడుగుతుంటారు, ఇస్తుంటారు. మిథనోయిక్ యాసిడ్ మిథనోయిక్ యాసిడ్ సో ఫార్మిక్ యాసిడ్ అని కానీ మిథనోయిక్ యాసిడ్ కానీ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంజెక్టెడ్ బై ద హనీ బీ లేదా రెడ్ యాంట్స్ ఆర్ వ్యాస్ప్ కంతరీగలు, సీమలు, తేనెటీగలు పుట్టినప్పుడు ఫార్మిక్ యాసిడ్ మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. ద రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ is maximum. Probability of finding the electron is maximum is known as orbital అంటారు. Shape of the p orbital p orbital అంటేనే డంబెల్ షేప్. You know that s orbital ఇస్తే స్పిరికల్ అని రాయాలి, f orbital ఇస్తే కాంప్లెక్స్ అని రాయాలి, d orbital ఇస్తే డబుల్ డంబెల్. గుర్తుపెట్టుకోమా. s orbital స్పిరికల్, p orbital డంబెల్, d orbital డబుల్ డంబెల్, f orbital కాంప్లెక్స్ లేదా ఫోర్ ఫోల్డ్ అంటాం. నెక్స్ట్ no two electrons in the same atom will have the four quantum numbers same. No two electrons in an atom in the same atom will have all the four quantum numbers ఉంటుంది. all the four quantum numbers same. The principle was stated by above principle, Pauli principle, Hund's rule. You know that Pauli principle above principle electrons enter in the orbitals of increasing order అని చెప్తుంది. Hund's rule ఏమి? whenever there is a orbitals having same energy, degenerate orbitals, each orbital is singly occupied by electron atom. Hund's rule Pauli principle. Next the quantum number that defines the shape of the orbital. Shape of the orbital define చేసే క్వాంటమ్ నెంబర్ ఏది? షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏది? యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ను ఎల్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇట్ ఈస్ స్మాల్ ఎల్ అనే అక్షరంతో ఇస్తాము. షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. అలాగే సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ అడిగితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ అని రాయాలా. ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ అడిగితే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ అని చెప్పాలా. స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అడిగితే ఎంఎస్ అని చెప్పాలా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని అంటాము? యు నో దట్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ దట్ బోరాన్ ఫ్యామిలీ అంటాం. ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ద నైట్రోజన్ ఫ్యామిలీ. సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ద చాల్కోజన్ ఫ్యామిలీ. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ద హాలోజన్ ఫ్యామిలీ. సో థర్డ్ ఏ గ్రూప్ మీన్స్ 13th గ్రూప్. అటు కూడా అడుగుతుంటారు. 13th గ్రూప్. Fifth A group means 15th group elements. Sixth A means 16th group elements. Seventh A means 17th group elements. అట్లా కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ DCBA ఆప్షన్ ఇస్ ద సో థర్డ్ ఏ బోరాన్ ఫ్యామిలీ D. ఫిఫ్త్ ఏ నైట్రోజన్ ఫ్యామిలీ C. DCBA ఉండాలి. DCBA ఆప్షన్ చూడమా. సో ఇక్కడ సో థర్డ్ ఏ గ్రూప్ డి ఉండాలా, ఫిఫ్త్ ఏ గ్రూప్ నైట్రోజన్ సి ఉండాలా, సిక్స్త్ ఏ గ్రూప్ చాల్కోజన్ బి ఉండాలా, సెవెంత్ ఏ గ్రూప్ హాలోజన్ ఫ్యామిలీ ఏ ఉండాలి. డిసిబిఏ ఇక్కడ డిసిబిఏ ఇక్కడ ఏది లేదు ఆప్షన్ గుర్తు పెట్టుకోమా. అది నెక్స్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సీరియం 58 టు ల్యూటీషియం 71 ఆర్ కాల్డ్. సీరియం నుంచి ల్యూటీషియం వరకు ఉన్న ఎలిమెంట్స్ ఏమంటారు? లాంథనైడ్స్ అంటారు. లాంథనైడ్స్ అని 4f సిరీస్ అని కూడా అంటాం. ఎందుకు? వాటిల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ 4f ఆర్బిటాల్. హెన్స్ 4f సిరీస్ ఎలిమెంట్స్ అంటాం, లాంథనైడ్స్ ఎలిమెంట్స్ అంటాం. అదే యాక్టినైడ్స్ అడిగితే thorium 92 103 లారెన్సియం అన్నమాట 5f సిరీస్ అంటాం. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏదన్నమాట. వీటిల్లో సోడియం అనేది మెటల్ ఎలక్ట్రో పాజిటివ్, మెగ్నీషియం మెటల్ ఎలక్ట్రో పాజిటివ్, కాల్షియం మెటల్ మెగ్నీషియం ఎలక్ట్రో పాజిటివ్, ఆక్సిజన్ ఈజ్ ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్. నెక్స్ట్ క్వశ్చన్, an element x 1224 చూడమా.
ఇక్కడ అటామిక్ నెంబర్ 12 ఇచ్చినాడు. అటామిక్ నెంబర్ 12 జెడ్ అటామిక్ నెంబర్ జెడ్ తో చూస్తాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చినాడు. సో 12 ఇచ్చినాడు కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ ద మెగ్నీషియం అన్నమాట. 1s2 2s2 2p6 3s2 వస్తుంది. 3s2 వస్తుంది. సో లాస్ట్ వేలెన్సీ సెల్ చూస్తే 3s2 ఉన్నది. సో ఇట్ ఈస్ మెగ్నీషియం ఆటమ్ అన్నమాట. సో 3s2 కాన్ఫిగరేషన్ కాబట్టి ఇన్ ద బాండ్ ఫార్మేషన్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో ఇట్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇట్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది కాబట్టి దెన్ చార్జ్ ఆన్ దిస్ అన్నాడు. 2 ఎలక్ట్రాన్ లూజ్ చేస్తుంది కాబట్టి ఇట్ అటైన్స్ 2 positive charge anamata. A plus 2 option is the. Then here triad the elements we have similar chemical properties anamata. Triad antane cheppi group of 3 elements with similar chemical properties అని చెప్పి డోబరైనర్ చెప్పిండాడు. నెక్స్ట్ by in a triad the atomic weight of the last element is equal to the average of the first 2 elements ఇచ్చినాడు. You know that according to Dobereiner's law of triads, atomic weight of the middle element is the average of the first and the third elements mark. So atomic weight of the middle element తీసుకోవాలి. middle element is the average of the first and the third elements. సో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ 2 ఎలిమెంట్స్ యావరేజ్ అని ఇచ్చినాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ సి is the X is correct whereas Y is wrong. The bond formed by the mutual sharing of electron pair or pairs. Mutual sharing of electron pair or pairs. Mutual sharing of antanemi covalent bond. Covalent bond. Next one. Match the following to my HCl molecule. HCl molecule లో హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాలు, క్లోరిన్ యొక్క pz ఆర్బిటాల్ 3pz ఆర్బిటాలు ఓవర్లాప్ అవుతాయి కాబట్టి sp ఓవర్లాపింగ్ ఉంటుందని చెప్తాం. క్లోరిన్ మాలిక్యూల్ లో రెండింటి యొక్క p ఆర్బిటాల్ pz ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతాయి, pp ఓవర్లాప్. హైడ్రోజన్ లో హైడ్రోజన్ యొక్క ssr 1s ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ss ఆర్బిటాల్. So QRP option. Next, tarnishing of silver. Tarnishing of silver అంటే మీ వెండి వస్తువులను గాలిలో ఉంచినట్లయితే నలుపు రంగులోకి మారుతాయి. దాన్ని టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటాము. అది కొరిజన్ వల్ల ఏర్పడుతుందని చెప్పుకున్నాం. డ్యూ టు ద ఫార్మేషన్ ఎందువల్ల అన్నాడు. సో టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్. సిల్వర్ సల్ఫైడ్ గాలిలో ఉన్న H2S హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ మెయిన్లీ దీంతో రియాక్ట్ అవుతుంది. ప్లస్ ఆక్సిజన్ కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ తో రియాక్ట్ కావడంలో సిల్వర్ సల్ఫైడ్ ఏర్పడుతుంది. సిల్వర్ సల్ఫైడ్ కలర్ బ్లాక్ కాబట్టి ఇది బ్లాక్ గా మారుతాయి. దాని టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్స్ అన్నాడు. సల్ఫైడ్ ఓర్స్ అని రాసుకున్నాం. సల్ఫైడ్ ఓర్స్ sulfide ore say zinc blend. It is sulfide ore. I know that ZnS it is formula ZnS sulfide ore of zinc antam. Rock salt it is the chloride halide ore of sodium NaCl. It is not the sulfide ore. Cinnabar is the sulfide ore of mercury in చెప్పుకున్నాం. HgS mercury HgS. Gypsum sulfate ore of calcium, not sulfide ore. It is sulfate ore CaSO4 2H2O CaSO4 2H2O. Gypsum formula కూడా very important అడుగుతుంటారు. CaSO4 2H2O. it is the calcium ore sulfate ore. ఇప్పుడు ఈ రెండిట్లో సల్ఫైడ్ ఓర్స్ ఏవి జింక్ బ్లెండ్ అండ్ సిన్నబార్ 1 and 3 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ ఈథేన్ మాలిక్యూల్ అన్నాడు. ఈథేన్ మాలిక్యూల్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయని. సో ఈథేన్ అంటానే C2H6 గుర్తుపెట్టుకోవాలా. ఈథేన్ అంటానే ఫార్ములా C2H6 ఫార్ములా C2H6 అందులో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండి ప్రతి కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ప్రతి కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉంటాయి. కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్స్ ఏర్పరుస్తుంది అండ్ ఎగ్జిబిట్స్ వేలెన్సీ 4. అది కూడా అడుగుతుంటారు. వేలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4. How many bonds it can form? 4 bonds form చేస్తుంది. How many number of unpaired electrons in its valence cell? Valence cell ఎన్ని unpaired electrons ఉన్నాయి? Only 2 ఉన్నాయి.
నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ అని అడుగుతారు, అప్పుడు 4. సో ఎన్ని ఇప్పుడు కోవలెంట్ బాండ్స్ మొత్తం చూడమా, మొత్తం 7 ఉన్నాయి, కౌంట్ చేస్తే చూడు 7 ఉన్నాయి. నెక్స్ట్ వన్ మా నేచర్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్. నేచర్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్స్ ఇస్ ఆల్ ఆర్ కోవలెంట్. గుర్తుపెట్టుకో, నేచర్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్స్ ఇస్ కోవలెంట్ మా. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ ఏవి? కార్బన్, ముఖ్యంగా కార్బన్ కాంపౌండ్స్ ఇచ్చినాడు. కార్బన్ కాంపౌండ్స్ లో సింగిల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు. గుర్తుపెట్టుకోమా, కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్స్ అంటాము. సో ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఎడుంది? ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఇది. ఆల్కేన్స్ మా, ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా Cn. లాస్ట్ బిట్ లో ఉంది మా, CnH2n+2. n ప్లేస్ లో 2 రాస్తే, C2H2n అంటే 2 + 2 × 2 4 + 2 C2H6 మా. C2H6 హ్యాస్ సింగిల్ కోవలెంట్ బాండ్. డబుల్ బాండ్ మా, డబుల్ బాండ్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండే వాటిని ఆల్కీన్స్ అంటారు. కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉండే వాటిని ఏమంటారు? ఆల్కీన్స్ అంటారు. ఆల్కీన్స్ అంటాము. ఆల్కిన్ జనరల్ ఫార్ములా ఎక్కడ ఉంది చూడమ్మా, CnH2n. CnH2n is the general formula of alkenes. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు అట్లీస్ట్ 1 కార్బన్ డబుల్ బాండ్ ఉండాలా. ఇక్కడ ఇచ్చిన వాటిలో కార్బన్ 2 ఇచ్చిన కాబట్టి C2H2 × 2 4. C2H4 is the డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్ మా. ట్రిపుల్ బాండ్ ఎందులో ఉంది? మా ట్రిపుల్ బాండ్ కార్బన్ మధ్య అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉంటే, ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. ఇవి ఇంపార్టెంట్. ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా, సో ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n-2 మా. బి ఉంది మా, CnH2n-2 మా. సో ఇప్పుడు n ప్లేస్ లో ఇక్కడ అన్ని కార్బన్ 2 ఇచ్చిన కాబట్టి 2 రాస్తే C2H2n-2. 2 × 2 4 - 2 అంటే C2H2 వస్తుంది. ఆప్షన్ AP is the correct one ma. Got P. So option QRP. Option C is the correct one ma. Next, the general formula of alkynes in the munde cheppukunnam. Alkyne general formula CnH2n-2 annamata. First the CnH2n+1 is the దీని ఏమంటాం చూడమ్మా, ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇవి 4 మనకు అడుగుతూ ఉంటారు. ఆల్కైల్ గ్రూప్ CnH2n+1 అంటే ఆల్కేన్స్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. అందువల్ల ఇక్కడ 2 లో నుంచి 1 తీసేసి 1 రాసినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ to like, share and subscribe to my channel.